హలో ఆల్, ఫర్ ద ఫస్ట్ టైం నేను టెంపుల్ బ్లాగ్ చేస్తున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొంగల్కి మా ఇన్లాస్ ప్లేస్కి వచ్చి చాలా రోజులు అయితే ఉండిపోయాం. సో వీకెండ్స్లో కొన్ని టెంపుల్స్ కవర్ చేయాలి అండ్ మొక్కులు తీర్చుకోవాలి అని. సో పొంగల్ అయిపోయిన తర్వాత ఒక వీకెండ్ ఫ్యామిలీ మొత్తం ఆటోలో ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటూ పచ్చని పొలాలు చూసుకుంటూ సామర్లకోట దగ్గరలో ఉన్న పెద్దాపురంలో శ్రీ మరిడమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది కదా, అక్కడికి అయితే వెళ్ళాం. ద్రోణవ్కి 2 months ఉన్నప్పుడు ర్యాషెస్ ఎక్కువ రావడంతో మా అత్తమ్మ ఈ అమ్మవారికి చీర పెడతానని మొక్కుకున్నారు. సో ఆఫ్టర్ 1.5 year ఈ మొక్కు అనేది తీరుస్తున్నాం. ఈ అమ్మవారిని మొక్కుకుంటే కోరుకున్న జరుగుతుందని చాలామంది అంటారంట. మేము వెళ్ళే టైంకి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు, అందుకని ఒక 15 to 20 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. మేము ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్ళామో చూడండి. పసుపు, కుంకుమ, కోకోనట్, గాజులు అండ్ బ్లౌజ్ పీస్. ఇవన్నీ కూడా మనకి టెంపుల్ ఆపోజిట్లో ఉన్న షాప్స్లో దొరికేస్తాయి. శారీ మాత్రం మేము కొని పట్టుకెళ్ళాం. ఫైనల్లీ గుడి తలుపులు అయితే తెరిచారు. అందరితో హడావిడిగా వెళ్ళడం ఎందుకని కాసేపు ఆగి కూల్గా దర్శనం చేసుకున్నాం అందరం. ఇన్సైడ్ ఆఫ్ ద టెంపుల్ ఇట్ వాస్ సో స్ట్రక్చర్డ్. లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి డొనేషన్స్ అండ్ ఆఫీస్ కైండ్ ఆఫ్ సెటప్ అయితే ఉంది. సో రైట్ సైడ్ అమ్మవారికి వచ్చిన చీరలన్నీ కూడా అమ్మడానికి పెట్టారు. ఇప్పుడు నేను ఈ అమ్మవారికి పెట్టే ఈ చీర కూడా అక్కడికే వెళ్తుందేమో. అండ్ ఇంకా ఇక్కడ కోడిని కూడా ఇవ్వడం అనేది చాలామంది మొక్కుకుంటారంట. సో ఆ కోడ్లన్నీ కూడా ఇక్కడే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడే కొనుక్కొని ఇక్కడే ఇస్తారు కూడా చాలామంది. ద్రోణవ్కి అంత భక్తి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఈరోజు చాలా కోఆపరేట్ చేశాడు అండ్ బాగా దండం పెట్టుకున్నాడు. వీడేం మొక్కుకున్నాడో కానీ ఆ కోడి వీడంత సైజు ఉంది. ఇంకా ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే అది లంచ్ టైం. సో ఆ లంచ్ టైంకి మేము కాకినాడ వెళ్ళిపోయి అక్కడ రెస్టారెంట్లో లంచ్ చేద్దామని అనుకున్నాం. బట్ అక్కడ అన్నప్రసాదం పెడుతున్నారు అంటే మనం వెళ్ళాము. సో మేమే లాస్ట్ పీపుల్. బట్ బిలీవ్ మీ, అంత టేస్టీ ఫుడ్ నేను ఏ టెంపుల్లో కూడా తినలేదు. తిరుపతి, అన్నవరం, షిరిడి, అయినవిల్లి ఇంకా చాలా టెంపుల్స్లో మేము అన్నప్రసాదం అనేది తిన్నాము. బట్ దిస్ ఈజ్ ద బెస్ట్. అక్కడ స్టాఫ్ చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. అండ్ మా అందరికీ ఏమనిపించిందంటే ఎంత ఖర్చు పెట్టినా సరే ఆ రోజు ఇంతకంటే మంచి ఫుడ్ ఎక్కడ దొరకదు అని. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఆల్.